హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో చూడండి, దేశవాళీ చిక్కుడు చెట్టు అన్నమాట. ఇది చిన్న చిన్న కాయలు ఉన్నాయి, చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. చిక్కుడుకాయలు సీజన్ అయిపోయినా మనకి చక్కగా వస్తున్నాయి, కాకపోతే చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. ఆర్గానిక్గా పెంచిన చిక్కుడుకాయలు మనం ఈరోజు కర్రీ చేసుకుందాం. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. మన గార్డెన్లో వంకాయలు, కరివేపాకు, టమాటా అన్నీ కోసుకుని, ఉల్లిపాయ కూడా మన గార్డెన్లోదే, ఇవన్నీ కోసుకుని మనం కర్రీ చేసుకుందాం ఈరోజు. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవన్నీ మన గార్డెన్లో కోసుకొని తెచ్చుకున్నాను. ఇప్పుడు వీటితోటి కర్రీ చేసుకుందాం. ఈ చిక్కుడుకాయలు ఏంటంటే ముందు అన్నీ ఒక గిన్నెలో వేసేసుకుని శుభ్రంగా కొంచెం కడుక్కుందాము. ఎందుకంటే సీజన్ అయిపోయింది కదా, కొంచెం చిన్న చిన్న కాయలు వచ్చాయి, అందుకని ఫస్ట్ కడిగేసుకుని అప్పుడు కట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా చక్కగా మనం చిక్కుడుకాయలను ఒక గిన్నెలో వేసేసుకుని వాటిని నీట్గా కడిగి పెట్టేసుకోవాలి. చిన్న చిక్కుడుకాయలు అసలు భలే ఉడికిపోయండి, కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఈ విధంగా వంకాయలు ఇవన్నీ కోసుకున్నాం కదా, వీటితోటి ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసుకుని కర్రీ చేసుకుందాము. వంకాయలు ఇంకన్నీ లాస్ట్ అయిపోయాయి అన్నమాట. అన్ని చిక్కుడుకాయలు, వంకాయలు అన్నీ లాస్ట్ అయిపోయాయి. ఈ మస్క్ మెలన్ ఫ్రూట్ అయితే కొన్నదే, కొనుక్కొచ్చిందే కట్ చేస్తాను. ఈ చిక్కుడుకాయలన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం. చక్కగా చాలా లేతవి, పిక్క పట్టేసిందని కోసేసాం, కానీ చాలా లేతకాయలు అనమాట. కానీ కాయలు అయితే పెద్దవి అవ్వట్లేదు, ఇదే సైజు ఉన్నాయి. చక్కగా బీన్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి. ఈ లోపు మనం చక్కగా టీ పెట్టుకుని మార్నింగ్ లంచ్ అనమాట తయారు చేస్తున్నాను. టీ పెట్టుకుని తాగుదాము. పొద్దున్నే పనులన్నీ అయిపోతాయి, టీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. కూరగాయలు కట్ చేసుకుంటూ నేను టీ పెట్టేస్తాను పక్కన. మన భాస్కో చూడండి, టీ కప్పులో వేసుకున్నప్పటికి ఇలా చూస్తాడు, నాకేం పడుతున్నారని. వాడు ఆల్రెడీ పెడిగ్రీ తినేసి కూర్చున్నాడు అనమాట. లేచిన వెంటనే అడుగుతాడు, పెడిగ్రీ పెట్టండి అనేసి. వంకాయలు చూడండి, మన గుత్తి వంకాయలు వచ్చాయన్నమాట, చిన్న చిన్నవి. కొన్ని పక్కన పెట్టేసి కొన్నే కట్ చేస్తున్నాను, కర్రీ ఎక్కువైపోద్ది మా ఇద్దరికే కదా. వంకాయలు, చిక్కుడుకాయలు ఇలా కట్ చేసేసుకోవాలి. కాయ చూడండి, అసలు గింజలు కూడా లేతగా ఉన్నాయన్నమాట. ఈ వంకాయల్లో గింజలు కూడా ఎక్కువ రాలేదు, తక్కువ వచ్చి అసలు లేతగా ఉన్నాయి. ఫస్ట్ కళాయి పెట్టుకుని దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకుని మనం వేపేసుకుందాము. జస్ట్ కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పక్కన బ్రౌన్ రైస్ పెట్టుకున్నాను. సింపుల్గానే చేసేస్తున్నాను, పొద్దున్నే హడావుడి కదా, వీడియో తీయడం కూడా అవ్వట్లేదు. మస్క్ మిలన్ ఫ్రూట్ అయితే లాస్ట్ ఇయర్ అసలు నాకు చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చాయి గార్డెన్లో. ఈ సంవత్సరం కూడా వేసాను, కానీ ఎందుకో రాలేదు. అసలు ఈ పళ్ళు అయితే మనకి సీజనల్ కదా, ఇప్పుడు మేలోనే దొరుకుతాయి, చాలా టేస్ట్గా ఉన్నాయన్నమాట. సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ అన్నీ కంపల్సరీ తినాలి, మనకి అవి చాలా మంచిదన్నమాట. ఈ ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి. మీ జ్యూసుల కన్నా చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలు కోసేసుకుని మార్నింగ్ కొంచెం తినేస్తే చాలా మంచిది. ఈ ఫ్రూట్ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాం. ఈ లోపల ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి కదా, మనము ఈ చిక్కుడుకాయలను, వంకాయలు దాంట్లో వేసేసుకుందాం. వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవడమే. ఎలా వండినా చక్కగా ఉడికిపోయి ఎంత టేస్ట్గా ఉందన్నమాట కర్రీ. మనము ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. మగ్గించుకున్నప్పుడే మనకి కూర టేస్ట్ ఉంటుందన్నమాట. వెంటనే ఉప్పు కారాలు అవి వేయకూడదు, ఆయిల్లో కొంచెం అలా మగ్గించుకున్న తర్వాత అప్పుడు వేయాలి. పక్కన బ్రౌన్ రైస్ ఆల్రెడీ అయిపోయింది. కర్రీ చూడండి, చక్కగా మగ్గుతున్నాయి కదా ముక్కలు. ఇలా 2-3 సార్లు కలుపుకొని అప్పుడు ఉప్పు కారాలు వేసుకోవాలి. మూత కంపల్సరీ పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే చక్కగా అది మగ్గుతుందన్నమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. టమాటాలు వేసిన వెంటనే ఉప్పు కారాలు అన్నీ వేసేసుకోవాలి. ఒక పెద్ద స్పూను సాల్ట్ వేసుకోవాలి. అదే కర్రీకి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ కారం కూడా మనకి కర్రీకి సరిపోయినంత కారం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు కదా. కారం కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మనం బాగా కలిపిన తర్వాత అప్పుడు మూత పెట్టుకుని మళ్ళీ మగ్గించుకోవాలన్నమాట. అప్పుడు ఇవన్నీ చక్కగా కరిగి పడతాయి, ఉప్పు కారాలన్నీ మన చిక్కుడుకాయలకి, టమాటాలకి పడతాయి అన్నమాట. చక్కగా మగ్గుతుంది.
చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో అప్పుడే కర్రీ. అసలు భలే ఉడికిపోయాయి అనమాట చిక్కుడుకాయలు అయితే. ఇంకా ఆర్గానిక్గా పండినాయి కదా, చక్కగా ఉడికిపోతున్నాయి. ఒక అర గ్లాసు వాటర్ వేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. అంతే, ఈజీగా కర్రీ అయిపోతుందండి. ఇంకా దాంట్లో నేను ఏం వేయట్లేదు, ఇలాగే కర్రీ తింటాం మేము. ఎక్కువ ఇంకా ఏ మసాలాలు అలాంటివి ఏమైనా డైలీ వండి కర్రీసే కదా, మామూలుగా చూపిస్తున్నాను అనమాట మన చెట్టిన పండిన చిక్కుడుకాయలు అనేసి. నెక్స్ట్ పక్కన దోశలు, ఈయనకి టిఫిన్ కదా, మార్నింగ్ డ్యూటీకి వెళ్తారు, దానికోసమని దోశలు వేసేస్తున్నాను పక్కన. దోశలు పిండి ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రైస్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. పొద్దున్నే నానబెట్టుకుని 4 గంటలకల్లా మిక్సీ చేసుకుని బయట పెట్టుకుని 1 గంట, దాని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తుంటాయి అన్నమాట, కరకరలాడితే బాగుంటాయి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, బాగా వస్తాయి అన్నమాట దోశలు ఇలా చేసుకుంటే. అందరికీ తెలిసిందేలేండి, ఊరికే చెప్తున్నాను అనమాట నేను. దాంట్లో కావాలంటే కొంచెం అటుకులు ఉంటే ఒక గుప్పుడు వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. ఇంకొక దోశ కూడా వేసుకుంటున్నాను. ఈయనకి 2 దోశలే తింటారు, అంతకన్నా ఎక్కువ తింటారు అనమాట. ఒక 2 దోశలు వేసేస్తున్నాను పొద్దున్నే. చూడండి ఎంత చక్కగా వస్తాయి దోశలు అయితే, బాగా వస్తాయి అన్నమాట ఈ విధంగా చేస్తే. మెంతులు వేసుకుంటే మంచి కలర్గా వస్తాయి అన్నమాట. ఈ లోపల పక్కన కర్రీ కూడా అయిపోయింది చక్కగా. చూడండి చిక్కుడుకాయ కర్రీ అయిపోయింది, దగ్గరికి వచ్చింది కదా. ఇంక వాటర్ ఎక్కువ పోయకూడదు, తక్కువ వేసుకుని దాన్ని ఉడకబెట్టేసుకోవాలి అంతే. టమాటా వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. చూడండి లాస్ట్లో ఇంకా కరివేపాకు వేసుకున్నాను, అయిపోయినట్టే కర్రీ అయితే. ఆఫ్ చేసేసుకున్నాను, స్టవ్ ఆఫ్ చేసేసాను, కర్రీ అయిపోయింది. పక్కన రైసు దోశలు అన్నీ అయిపోయాయి అన్నమాట. టీ తాగేసాము ఆల్రెడీ, ఫ్రూట్స్ కూడా కట్ చేసాను, అన్నీ అయిపోయినట్టే. లంచ్కి 6:30 నుంచి 7:30 వరకు ఇవి గంటలో ఇవన్నీ అయిపోవాలన్నమాట. 8 కల్లా బయలుదేరేస్తారు, అందుకని నేను ఫాస్ట్గా చేసేస్తుంటాను. ఇలాగ ఒక 2 దోశలు వేసేసి కొంచెం పచ్చడి ఏముంటే అది వేసుకుని తినేస్తాము. నాకైతే ఇంట్లో ఆవకాయ మాకాయ ఇలాంటి పచ్చళ్ళు ఏమన్నా ఉంటే సరిపోతుంది నాకైతే. ఈయన కంపల్సరీ పచ్చడి ఉండాలి ఏదో ఒకటి, ఆయన కోసం కంపల్సరీ చెయ్యాలన్నమాట. నాకైతే ఏదన్నా పర్వాలేదు, తినేస్తాను నేను. ఇలా చక్కగా 2 దోశలు వేసేసి ఆయనకి కొబ్బరి పచ్చడి కొంచెం ఆవకాయ కొంచెం వేసి ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి మళ్ళీ లంచ్ పెట్టాలి కదా, గబగబా లంచ్ పెట్టేశాను. ఇది బ్రేక్ఫాస్ట్ టిఫిన్కి బ్రౌన్ రైస్, చిక్కుడుకాయ కర్రీ, ఫ్రూట్స్, పెరుగు. ఇప్పుడు తినడానికి ఫ్రూట్స్ అనమాట. ఇదే మార్నింగ్ ఉంటుందన్నమాట మాకు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.